హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను చిన్న ఉసిరికాయ పచ్చడి అదేనండి పప్పు ఉసిరికాయ అంటారు కదా! ఆ ఉసిరికాయలతో పచ్చడి చేసి చూపిస్తాను. ఈ ఉసిరికాయ పచ్చడి నార్మల్ ఉసిరికాయల పచ్చడి కంటే చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకైతే చాలా సూపర్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా మనము చిన్న ఉసిరికాయలను తీసుకోవాలండి. నేనైతే చెట్టు నుండి కోసినవండి. మా ఇంటి ముందు చెట్టు ఉంది. అందుకని నేను ఆ చెట్టు నుండి తీసుకున్నాను. వీటిని మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తడి అంతా లేకుండా చేసుకోవాలండి పచ్చడి కోసము. నేను ఈ కప్పుతో 4 కప్పుల వరకు తీసుకున్నాను ఉసిరికాయలను. ఈ కప్పే మనకు మెజర్‌మెంట్ అండి ఉప్పు, కారం తీసుకోవడానికి. ఇప్పుడు దీంట్లోకి మసాలాని తయారు చేసుకుందామండి. దీనికోసము స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. మెంతులు మంచిగా కలర్ మారి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండీ! వేగినట్లు అవ్వగానే దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర అనేవి మంచిగా వేగాలన్నమాట. మెంతులు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ముందుగానే మెంతులను వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పౌడర్‌లా వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డలను తీసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఒక హాఫ్ వరకు అలాగే ఉంచేసుకోవాలి వెల్లుల్లి. ఒక హాఫ్ వరకు కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే పచ్చడి చేసుకుంటామో ఆ గిన్నెను పెట్టేసుకొని దాంట్లోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇంకొక పావు కప్పు వరకు మనం తాలింపులో వాడతాము. ఒక కప్ అయితే సరిపోతుంది ఈ మెజర్‌మెంట్‌తో చేస్తే. ఇప్పుడు ముప్పావు కప్పు వరకు పల్లి నూనె గానీ, నువ్వుల నూనె గానీ వేసుకోవాలండి. నేనైతే నువ్వుల నూనె వేశాను. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనెతోటైనా చేసుకోవచ్చు. ఇది ఆయిల్ అనేది లైట్‌గా వేడవ్వాలండి. ఎక్కువ వేడవుతే ఇవి త్వరగా ఉడికిపోతాయి. కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవుతుంది. అందుకని కొంచెం లైట్‌గా వేడైన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని ఇందులో వేసుకోవాలి. ఉసిరికాయలనేటివి త్వరగా ఉడుకుతాయండి. ఇవి నార్మల్ ఉసిరికాయల్లాగా కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకోదనమాట. ఒక 4-5 మినిట్స్‌లోనే మంచిగా ఉడుకుతాయి. కాకపోతే ఎక్కువసేపు ఎక్కువ హీట్‌లో మనము ఫ్రై చేసుకున్నామనుకోండి ముద్ద ముద్దగా అయిపోతాయి. అలా కాకుండా మీడియం హీట్‌లో చేసుకోవాలనమాట. అలా చేసుకుంటేనే మంచిగా వస్తాయి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు వీటిపై కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు వేసుకొని చేసుకుంటే మంచిగా విడివిడిగా ఉంటాయి. వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారు ఒక 2 మినిట్స్‌లోనే ఎలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వైట్ వైట్‌గా అవుతుంటాయి. ఇప్పుడు మనము కారం అనేది రెడీ చేసుకుందామండి. ఇది చూసుకుంటూ సిమ్‌లో పెట్టుకొని ఇప్పుడు కారం ముప్పావు కప్పు వరకు తీసుకోవాలి. మనము 4 కప్పులు తీసుకుంటే ముప్పావు కప్పు వరకు కారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ కారము నేను ఉప్పుతో పట్టించిందండి. కొంచెం సాల్ట్‌తో వేసి పట్టించామనమాట. ఇంట్లో రెడీ చేసుకున్న కారము, పట్టించిన కారము. అలాగే హాఫ్ కప్పు వరకు సాల్ట్ తీసుకోండి. మీరు కావాలంటే తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. కానీ ముందే ఎక్కువ మాత్రం వేసుకోవద్దు. మనము ఉడికించేటప్పుడు కూడా వేసాము సాల్టు. అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పిండి ఉంది గదా! అది కూడా ఈ 3 మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఈలోగా మనకు ఉసిరికాయలనేటివి పర్ఫెక్ట్‌గా అవుతాయి. ఒక 4 మినిట్స్ అవుతుంది కదా! ఇప్పుడు వీటిని మంచిగా ఇలా లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి వస్తుంటాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వదిలేయాలండి. ఈ పప్పు ఉసిరికాయలనేటివి త్వరగా ఉడుకుతాయి. చాలా సాఫ్ట్‌గా అయ్యాయి కదా! ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న పాన్ పెట్టుకొని దీంట్లోకి నేను ఇందాక చెప్పాను కదండీ! పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌లోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెము ఒక స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలండి. ఇందాక నేను సగం వరకు ఉంచేయాలన్నాను కదా! అది కూడా వేసేసుకొని మళ్ళీ మనం వెల్లుల్లి ముద్ద కూడా మిగతాది వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ వెల్లుల్లి అంతా మంచి వాసనొచ్చి మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ఉంది కదా! దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారము, అలాగే మనం తాలింపు పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఇలా అన్నీ వేసేసుకొని ఈ ఉసిరికాయలకు ఈ తాలింపు, ఈ కారం, ఉప్పు అన్నీ మంచిగా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముక్కలకు మాత్రం మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ మంచిగా స్లోగా కలపాలండి. ఎందుకంటే
ఉసిరికాయలనేటివి చాలా సాఫ్ట్‌గా అయితాయి. ఇలా విరిగిపోతాయి. కానీ అలా విరగకుండా నీట్‌గా వచ్చే విధంగా మంచిగా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ ఏమైనా తక్కువైతే మాత్రము సరి చేసుకోవాల్సుంటుంది. ఇప్పుడే కలుపుకోండి. చూసారు కదండీ! ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఉసిరికాయ పచ్చడి. ఈ పప్పు ఉసిరికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.